మార్ట్గేజ్ లోన్స్, బిజినెస్ లోన్స్ సులభంగా గవర్నమెంట్ ప్రైవేట్ బ్యాంక్స్ నుండి ఇప్పించబడును. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు మేనేజ్మెంట్ కన్సల్టెంట్ సంపత్ సముద్రాల గారు. నమస్తే సార్. నమస్తే. సార్, మరి తెలంగాణ గవర్నమెంట్ డిక్లేర్ చేసింది ఇంటర్మీడియట్ ఉండదు అని. 2025 నుంచి అమలు. కొంతమంది స్టూడెంట్స్ అయితే కన్ఫ్యూజన్ అప్పుడే స్టార్ట్ అయిపోయింది. అమ్మో, మరి ఇంటర్మీడియట్ చదువుతున్నాం మేము, నెక్స్ట్ మా పని ఏంటి, మరి ఐపీ చదివిస్తున్నారు మాతోటి, మేము ఏం చేయాలి, నెక్స్ట్ ఇంటర్మీడియట్ లేదు అని చెప్తున్నారు. పేరెంట్స్లో కూడా కొంత కన్ఫ్యూజన్ అయితే ఉంది. అంటే ఓవరాల్గా చూసుకుంటే అసలు ఇంటర్మీడియట్ క్యాన్సిల్ అనేది పాజిటివ్ అంటారా, అసలు నెగిటివ్గా చూడొచ్చా, దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? అమ్మా, ఏది క్యాన్సిల్ అనేది ఏమి ఉండదమ్మా. ఇంటర్మీడియట్ బోర్డ్ క్యాన్సిల్ అవ్వబడుతుంది. మీకు గుర్తున్నట్టయితే మనం ఇంతకుముందు ఒక వీడియో NEP 2020 అని చేస్తున్నాం. అందులో నేను మీకు ఏం చెప్పానంటే, ఎడ్యుకేషన్ ఫార్మాట్ మారబోతోంది. మనం ఇంతకు ముందు అయితే 10+2 అనే ప్యాటర్న్లో చేసాము. 10th క్లాస్లో ఒక బోర్డ్ ఎగ్జాము, ఇంటర్మీడియట్లో ఒక బోర్డ్ ఎగ్జాము అని చెప్పున్నాను నేను. అది మారి ఏమవుతుంది అని అంటే, ఇట్ విల్ బి 5+3+3+4 అన్న ఫార్మాట్లోకి వస్తుంది. ఓకే, అంటే 9, 10, 11, 12 ఈ 4 క్లాసుల్ని సెకండరీగా ఐడెంటిఫై చేశారు. సార్, అంటే ఇప్పుడు స్కూల్ ఎడ్యుకేషన్లో ఇంటర్మీడియట్ని యాడ్ చేస్తారా సార్? ఎగ్జాక్ట్లీ, యూ హ్యావ్ కమ్ ఆన్ టు కరెక్ట్ పాయింట్ అమ్మా. ఇంతకుముందు ఎడ్యుకేషన్ బోర్డు, సెకండరీ ఎడ్యుకేషన్ బోర్డు అని 2 బోర్డులు ఉన్నాయి. ఓకే, ఎందుకంటే 10వ తరగతి దాకా బోర్డు ఎగ్జామినేషన్ చేసి స్కూల్ అయిపోయింది అని దీని ఇంటర్మీడియట్ లెవెల్ అన్నారు. ఇప్పుడు కొత్త విధానంలో NEP 2020 ప్రకారంగా వచ్చిన విధానంలో ఏంటంటే, ఫస్ట్ 5 ఏళ్ళు ఫౌండేషన్ తర్వాత 3 ఏళ్ళు ప్రిపరేటరీ స్కూలు, మళ్ళీ 3 ఏళ్ళు మిడిల్ స్కూలు, దెన్ కమ్స్ ది సెకండరీ స్కూల్. ఈ సెకండరీ స్కూల్లో 9, 10, 11, 12 4 క్లాసులు వస్తాయి కాబట్టి ఇంక ఇంటర్మీడియట్ వ్యవస్థ అనేది ఉండదు. ఎప్పుడైతే ఈ ఫార్మాట్ ఉందంటే NEP 2020లో అయ్యి దాదాపు 23 నుంచి మోస్ట్ ఆఫ్ ది స్టేట్స్ హ్యావ్ స్టార్టెడ్ ఇంప్లిమెంటింగ్. మన స్టేట్లో కూడా అని అన్నప్పుడు మన ప్రభుత్వాలు దే వర్ నాట్ రెడీ. దే వర్ నాట్ వెరీ కాన్ఫిడెంట్ హౌ ఇట్ విల్ యాడ్ వాల్యూ టు ది ఎడ్యుకేషన్ ఉద్దేశంలో. సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఏదో చేస్తున్నారు, ఇది మనకు పనికి వస్తుందో లేదో అని మన వాళ్ళు ఒప్పుకోలేదు. కానీ ఇది కంప్లీట్గా ఎడ్యుకేషన్ వ్యవస్థను మారుతోంది కాబట్టి భారత ప్రభుత్వం కూడా అన్ని స్టేట్స్ల మీద ఒత్తిడి తెస్తోంది, NEP ఫాలో అవ్వాలని. అలాగే మన దగ్గర కూడా ఏమైంది అని అంటే, కేసీఆర్ గారు గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా ద ఎడ్యుకేషన్ ఎక్స్పర్ట్స్ హ్యావ్ అడ్వైజ్డ్ హిమ్, సార్ మనం మార్చాలండి అని చెప్పి ఆయన చెప్పారు. ఆ టైంలో కుదరలేదు, అయిపోయింది, ఎలక్షన్స్ వచ్చేసాయి, జరిగాయి. ఓ ఎడ్యుకేషన్ సబ్ కమిటీ, ఇప్పుడు మన క్యాబినెట్లో కూడా రేవంత్ రెడ్డి గారు సబ్ కమిటీని వేశారు. ఎడ్యుకేషన్ సబ్ కమిటీని వేస్తే వాళ్ళు కూడా స్టడీ చేసి వాళ్ళు కూడా ఏమన్నారంటే, సార్ మనం ఆ స్కీమ్ ఫాలో అవ్వాల్సిందే, కానీ ఎలా వాడదాము ఏంటి అని అంటే, దానికి మళ్ళీ ఒక ఎడ్యుకేషన్ కమిషన్ వేశారు రేవంత్ రెడ్డి గారు ఫర్ ది ఎంటైర్ స్కీమ్. సో దట్ ఎడ్యుకేషన్ కమిషన్ ఆఫ్ తెలంగాణ విల్ వర్క్ ఆన్ హౌ టు అడాప్ట్ ది NEP 2020. దాని కరికులం ఎట్లా తీసుకోవాలి, మనం ఏం చేయాలి అని వాళ్ళు ఇక్కడ మళ్ళీ స్టేట్ లెవెల్లో స్టడీ చేస్తున్నారు. అయితే 12 క్లాసులు ఉంటాయి, ఇంటర్మీడియట్ అని ఉండదు, సెపరేట్ ఇంటర్మీడియట్ అని ఉండదు. ఎడ్యుకేషన్ వ్యవస్థ పూర్తిగా మారిపోతుంది, చదివే విధానం మారిపోతుంది. ఎందుకనంటే మీరు వాళ్ళు చూసినట్టయితే intermediate has become a challenge for parents, students and the community. అవునా కదా, 1, 1, 1, 2, 2, 2లో పడిపోయాం మనం అందరం. అవునా కదా, ఈ వ్యవస్థ నుంచి మారాలి. ఇది అలా పోనీ అంత చేసిన ఆ పిల్లలకి ఏదైనా బెనిఫిట్ అవుతుందా అంటే, క్రీమ్ ఆఫ్ ది స్టూడెంట్స్ విల్ గో టు సమ్, మిగతా వాళ్ళందరూ దే ఆర్ అగైన్ లూజింగ్ ది ఆపర్చునిటీ. అంత ఎఫర్ట్ పెట్టి కూడా దే ఆర్ నాట్ ఏబుల్ టు రీచ్ అవుట్ టు. So it is not adding value to them. They are only in the race. You understand my point? They are just only in the race. They are not picking any knowledge. They are not picking anything, and it is not adding value to them despite the kind of effort వాళ్ళు పెడుతున్నది. అందుకని ఇప్పుడు ఏమన్నారు, ఈ కొత్త స్కీమ్ వచ్చినట్టయితే మనం ఎందుకు ఫాలో అవ్వాలి? ఇప్పుడు భారతదేశం మొత్తం ఈ స్కీమ్ ఫాలో అయిందనుకోండి,
భారతదేశంలో ఉన్న హైయర్ ఎడ్యుకేషన్ యొక్క ఎంట్రీ ప్రాసెస్లు మారాయి అనుకోండి, మనం మారలేదనుకోండి, మన పిల్లలు ఎలా వెళ్తారు అక్కడికి? అందుకని మన వాళ్ళు భయపడాల్సిన అవసరం లేదు. రెండవది, ఇప్పుడున్న పిల్లలకి ఏమైపోతుంది, ఇప్పుడున్న పిల్లలకి అలా దారిలో వదిలేస్తారేంటి? అలా కాదు. స్కీమ్ 25లో 25 ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఉన్న వాళ్ళకి అక్కడి నుంచి కంటిన్యూ అవుతుంది. యూ అండర్స్టాండ్ మై పాయింట్? అంటే ఇంటర్మీడియట్ 25లో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్కి వచ్చేవాళ్ళు దే విల్ బి పార్ట్ ఆఫ్ ద స్కూల్. సో ఇప్పుడు ఛాలెంజ్ ఎవరికి? స్కూళ్ళ కాలేజీలకు కాదు, స్కూళ్ళు దే షుడ్ గెట్ రెడీ టు హ్యావ్ ది ఎక్స్ట్రా 2 క్లాసెస్. యూ అండర్స్టాండ్ మై పాయింట్? మరి ఉన్న బిల్డింగ్లు ఏమైపోతాయి, క్లాసులు ఏమైపోతాయి, దేర్ మే బి సమ్ ఐడియాస్ కమింగ్ అప్. ఎడ్యుకేషన్ కమిషన్ ఏం చెప్తుందో ఐడియాలు వస్తాయి. ఇంటర్మీడియట్ క్లాసులలోనే 9th 10th కూడా ఇంక్లూడ్ చేసేసి సెకండరీ స్కూల్స్ అని మొదలెడతారేమో, మనకు తెలియదు. అర్థమైందా? ఈ స్కూల్స్లో మిడిల్ స్కూల్ వరకు ఒకటి, ప్రిపరేటరీ స్కూల్ వరకు ఒకటి, అవునా? కొన్ని స్కూళ్ళు అందుకని ఇవాళ కూడా మనకు ఉన్నాయి కదా, క్లాస్ 7 వరకు కొన్ని స్కూల్స్ ఉన్నాయి, క్లాస్ 10th వరకు కొన్ని స్కూల్స్ ఉన్నాయి, సిబిఎస్ఈ స్కూళ్ళు 12 దాకా ఉన్నాయి. సో ద సేమ్ థింగ్ విల్ బి అడాప్టెడ్ హియర్. కాబట్టి పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ కంగారు పడాల్సిందేమీ లేదు. ఓకే, ఇదేమన్నా రేవంత్ రెడ్డి గారు హడావిడిగా చేసేసి కంగారు పడిపోయి చేస్తున్నారా అని అంటే అలా కూడా ఏం లేదు. అయితే ఏంటంటే ఎనీ సచ్ డెసిషన్ చాలా కేర్ఫుల్గా స్టడీ చేసి చేయాల్సిన అవసరం ఉంది. దాని ఇంప్లిమెంటేషన్ని చాలా కేర్ఫుల్గా చేయాల్సిన అవసరం ఉంది. మెషినరీని రెడీ చేయాల్సింది కూడా. ఎందుకంటే టీచర్లు కానీ, ప్రిన్సిపల్స్ కానీ, మేనేజింగ్ సిస్టమ్స్ కానీ, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్స్ కానీ ఇవన్నీ అలైన్ అవ్వాలి. వీళ్ళందరినీ ప్రిపేర్ చేసే అంత టైం ఉందా? ఆ టైం తీసుకొని చెయ్యాలి. అందుకని 25 అని డిక్లేర్ చేశారు, కానీ 25కి సిస్టమ్ అంతా రెడీ అయితే దే విల్ కంటిన్యూ. ఒకవేళ 25 వరకు సిస్టమ్ అంతా రెడీ కాకపోతే ఇంకో సంవత్సరం పోస్ట్పోన్ చేసినా చేయొచ్చు. యూ అండర్స్టాండ్ మై పాయింట్? ఇంకో సంవత్సరం చేసినా చేయొచ్చు. అంటే ఏం చేస్తారు, ఇంటర్మీడియట్ కంటిన్యూ చేస్తూ ఈ 10th క్లాస్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఇంటర్మీడియట్లో అడ్మిట్ చేయకుండా దే మే బి మేడ్ యాజ్ ఎ 11th క్లాస్. యూ అండర్స్టాండ్ మై పాయింట్? ఇంటర్మీడియట్ అనే పదం ఉండదు, అనే సపరేట్ కోర్స్ లాగా ఉండకుండా అది సెకండరీ ఎడ్యుకేషన్ లో 11th క్లాస్. మన సిబిఎస్ఈ స్కూళ్ళు ఎలా ఉన్నాయో అలా వచ్చేస్తుంది. రెండోది అక్కడ ఏమవుతుంది అని అంటే మరి మొత్తం బుక్స్ రెడీ అవ్వాలి, కరికులం రెడీ అవ్వాలి, అన్న కదా, కరికులం రెడీ అవ్వాలి, బుక్స్ రెడీ అవ్వాలి, టీచర్లు ఆ కొత్త విధానానికి రెడీ అవ్వాలి. అది కాకుండా చదువు చెప్పడమే కాదు, ఎవాల్యుయేషన్ చేయడం కూడా. ఇప్పుడు రేపు పొద్దున మెడికల్ అడ్మిషన్కి తీసుకోవాలి అని అంటే ఏమిటి అంటే మళ్ళీ ఆ సంస్థలు కూడా వాళ్ళ పాలసీని మార్చాలి. ఇది ఒక పెద్ద యజ్ఞం అండి. యూ అండర్స్టాండ్ మై పాయింట్? ఇది ఒక పెద్ద యజ్ఞం, అంత ఈజీగా అయిపోయేదేం కాదు. కాబట్టి ఎవరు కంగారు పడాల్సిందేం లేదు. ఐ డోంట్ థింక్ దెర్ ఈస్ ఎనీ negative thing is going to happen to anybody. It's going to add value. But మీరు చూసినట్టయితే కొందరు పేరెంట్స్ వచ్చేసి గొప్పగా చేస్తున్నారు, వెరీ గుడ్. ఎందుకు? దే ఆర్ హ్యాపీ దట్ దెర్ ఇస్ నో రూట్ లెర్నింగ్, దే ఆర్ హ్యాపీ దట్ ద కిడ్స్ విల్ బి గివెన్ ఆల్ దిస్ అన్న సంతోషంలో వాళ్ళు ఉన్నారు. ఈ వాట్ యు కాల్ 1 1 1 2 2 2 అనేవి పోతాయి. ఇంకా యు అండర్స్టాండ్ మై పాయింట్? ఇలాంటివి ఉండవు. ఈ మార్క్స్ సిస్టమ్ అనేది ఉండదు, అంత గ్రేడ్ సిస్టమ్, క్రెడిట్ సిస్టమే. యు అండర్స్టాండ్ మై పాయింట్? దీనివల్ల ఎవ్రీ ఇండివిజువల్ హ్యాస్ దేర్ ఓన్ అన్న కాన్సెప్ట్ వస్తుంది. కాబట్టి ఇట్స్ అ వెల్కమ్ చేంజ్. అండ్ ఇట్ ఈస్ నాట్ ఓన్లీ ఇన్ తెలంగాణ, ఇట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ ఇన్ ఆల్ ది స్టేట్స్. ఓ సంవత్సరం ముందు, ఓ సంవత్సరం వెనకాతల. ఏంటంటే సిస్టమ్ రెడీ అవ్వాలి కాబట్టి, అడ్జస్ట్ అవ్వాలి కాబట్టి, బేస్డ్ ఆన్ ది టైమ్ లైన్స్ ఇట్ మే మ్యారీ, బట్ ఇట్ విల్ హ్యాపెన్. ఏంటి అని అంటే ఒకవేళ తొందరపడి చేసేసారనుకోండి, ఈ సిస్టమ్ని రెడీ చేయకుండా చేస్తే ఇనిషియల్గా వచ్చే పిల్లలు కొంత అస్తవ్యస్తలు పడి ఇబ్బందులు పడే అవకాశాలు ఉన్నాయి. అలా కడగకూడదు అని అంటే గవర్నమెంట్ ఈ విషయంలో చాలా కేర్ఫుల్గా ఉండాలి. అయితే నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ ఇస్తున్నారు, వాళ్ళు మొత్తం కరికులం ఇస్తున్నారు, పుస్తకాలు ఇవ్వడానికి రెడీగా ఉన్నారు, పబ్లిషర్స్ అందరికీ ట్రైన్ చేశారు, పబ్లిషర్ని అందరినీ ఇచ్చారు. అప్పుడు మనం చేయాల్సింది ఏమొస్తుంది అని అంటే మన లోకల్ హిస్టరీ, లోకల్ లాంగ్వేజెస్, లోకల్ ఉన్న సబ్జెక్ట్స్ మీద ఎక్కువ దృష్టి పెట్టాల్సి ఉంటుంది. మనం అన్ని సబ్జెక్ట్స్ మీద పెట్టాల్సిన అవసరం కూడా లేదు.
కాబట్టి ఐ డోంట్ థింక్ ఇదో పెద్ద ఇష్యూ అయిపోయి ఇబ్బంది అవుతుంది అని అనడానికి లేదు. ముఖ్యంగా టీచర్లని ఒకటి విధంగా ట్రైనింగ్ చేయడానికి, రెండో విధంగా ఈ కంటిన్యూస్ ఎవాల్యుయేటెడ్ సిస్టమ్ అనే దానికి అలవర్చడం అనేది Yes. చాలా ఇంపార్టెంట్. ప్రభుత్వం ఏం చేసినప్పటికీ కూడా ఆలోచించాల్సింది ఏంటంటే కంప్లీట్ మెషినరీని, స్టూడెంట్స్ని, టీచర్స్ని, అడ్మినిస్ట్రేటర్స్ని, పాలసీ మేకర్స్ని, వీళ్ళందరినీ కూడా రెడీ చేయాల్సిన అవసరం ఉంది. వాళ్ళు పద్ధతి ప్రకారంగా రెడీ చేసినట్టయితే ది స్కీమ్ ఈస్ గోయింగ్ టు బి అ ఫెనామినల్ థింగ్. Yes. ఇట్ విల్ యాడ్ వాల్యూ. కాబట్టి ఎవరు కూడా టెన్షన్ పడాల్సింది కానీ కంగారు పడాల్సింది కానీ ఏం లేదు. ఇంకొకటి అలా అని చెప్పేసి పెద్ద సంబరపడడానికి కూడా ఏం ఏం కాదు. ఏమిటి అని అంటే మనం ఉన్నదాన్ని ఏమంటారు, సుధారణ అంటారు కదా. సో వీఆర్ ట్రైంగ్ టు గెట్ థింగ్స్ బెటర్. Yes. యూ అండర్స్టాండ్? ప్రపంచం మారుతోంది, దేశాలు మారుతూ ఉన్నాయి, అండ్ society in all respects of life we have changed. Yes. So we can't have the same age-old education system. We have to prepare our kids and youngsters Yes. to the need of the day, the order of the day. And then again, values లేని ఎడ్యుకేషన్ ఇచ్చి కూడా లాభం లేదు కదా. అవ్వలేదు. సో హౌ టు బ్రింగ్ ఇన్ దోస్ వాల్యూ సిస్టమ్ అనేది, Yes. ఇవన్నీ కూడా ఈ కొత్త పాలసీలో వస్తాయి. సో దిస్ చేంజ్ వాట్ ఎవర్ రేవంత్ రెడ్డి గారు ఈజ్ ప్రపోజింగ్ will be absolutely in line with the NEP 2020, which is a national policy. అంటే వాళ్ళు మనకి కొంత ఫ్లెక్సిబిలిటీ అక్కడిక్కడ ఇచ్చి ఉంటారు ప్యాటర్న్ మీద, వాటిని ఫాలో అప్ చేసి వీళ్ళు ప్రోగ్రామ్ డిజైన్ చేస్తారు. సో యాక్చువల్లీ ఇట్స్ అ వెల్కమ్ చేంజ్. ఎవ్రీబడి షుడ్ అప్రిషియేట్ ఇట్. అండ్ దెన్ maybe if it is required, everybody should start talking about it. Yes. అండ్ ఎడ్యుకేషనల్ రిఫార్మర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ప్రజల్లోకి వచ్చి దీని అవసరం ఏంటి, అసలు ఎందుకు ఇది క్యాన్సిల్ చేస్తున్నారు, దీంట్లో ఏమైనా లొసుగులు ఉన్నాయా అనేది ఏం లేకుండా ఎందుకు ఇది చేస్తున్నారు అనేది జనాభాని, ఎడ్యుకేషన్ వ్యవస్థని, పేరెంట్స్ని, స్టూడెంట్స్ని ఎడ్యుకేట్ చేయాల్సిందైతే చాలా అవసరం. సార్ ఫైనల్గా ఒక విషయం చెప్పండి సార్. అంటే ఇప్పుడు కార్పొరేట్ కాలేజెస్కి చెక్ పడుతుందా అంటే ఏం చెప్తారు సార్? అలా కాదు, నేనేమన్నానంటే వాళ్ళు దీన్ని అడాప్ట్ చేశారనుకోండి, ఎందుకు చెక్ ఏం పడుతుంది? మ్మ్. అవునా కదా? మేము ఇలాగే చేస్తాము, మేము మిషన్స్ లాగా చేస్తాము అంటే చెక్ పడుతుంది. Yes. అవునా కదా? నేనేమంటున్నాను, అది గవర్నమెంట్ మరి అవకాశం ఇస్తుందా చూడాలి. ఏమంటున్నాను, వాళ్ళకి 9, 10, 11, 12 4 క్లాసులు, ఎందుకంటే అందరూ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెట్టుకుని ఉన్నారు కదా, అందరూ డెవలప్మెంట్ పెట్టుకుని ఉన్నారు. కాబట్టి ఈ 4 క్లాసుల్ని నడిపే అవకాశాలు ఇచ్చినట్టయితే ఏమవుతుంది, దే మే హ్యావ్ టు కట్ డౌన్ సమ్ క్లాసెస్, దే మే హ్యావ్ టు కట్ డౌన్ సమ్ స్ట్రెంగ్త్ and use infrastructure to do all the 4 classes. You understand my point? 2 సెక్షన్లు ఉండేది ఒక సెక్షన్ పెట్టి మిగతా సెక్షన్లో 9th 10th పెట్టుకునే అవకాశం ఒకవేళ ప్రభుత్వం ఇచ్చినట్టయితే కార్పొరేట్ కళాశాలలకు కూడా ఏమి ఇబ్బంది కలిగే అవకాశాలు లేవు. అయితే ఏంటంటే వాళ్ళు ఒకటి చెప్పుకోవడానికి మాత్రం ఛాన్సులు తగ్గిపోతాయి, ఖచ్చితంగా తగ్గిపోతాయి. ఎందుకంటే ఆ అవకాశం లేదు కాబట్టి తగ్గిపోతాయి, అవకాశాలు తగ్గిపోతాయి. Thank you, sir. థ్యాంక్ యూ.